అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా చెరువులు అన్యాక్రాంతమైన నేపథ్యంలో కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఒక హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి చెరువులను ఏ విధంగా అన్యాక్రాంతమైనో వాటిని అక్రమ కట్టలు జరిగినో వాటిని హైడ్రా సంస్థ ద్వారా కూడా కూల్చివేసడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలో కూడా కొన్ని చెరువులు కూడా అన్యాక్రాంతమయ్యే, దాంతోపాటు చెరువులో కూడా అక్రమంగా నిర్మాణం జరిగినవని చెప్పి ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో కూడా హైడ్రా సంస్థను తీసుకొచ్చి ఇక్కడ చెరువులని కాపాడాల్సిన బాధ్యత చాలా ఉందని చెప్పి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోని అయితే మత్స్య కార్మికుల సంఘ నాయకులు గోనెల్ సీన ఉన్నారు. మిగతా విషయాన్ని వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఒక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా హైడ్రా సంస్థ కొన్ని చెరువులు కూడా అక్రమంగా చెరువుల నిర్మాణం చేపట్టారని చెప్పి హైడ్రా సంస్థ ద్వారా కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఒకవేళ మహబూబ్ నగర్ జిల్లాకు హైడ్రా వస్తే ఎట్లా ఉండబోతుంది? ఆర్టీవీ ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇది మంచి అంశము. రాష్ట్రంలో 78-75 సంవత్సరాల చరిత్రలోనే మరి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. మరి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసము, ధైర్యము ఈరోజు మా ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మరియు ఈ హైడ్రా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో 550 నుండి 5,500 నుండి 6,000 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు మరియు ఇన్ని ప్రతి గ్రామానికి 5, 2, 3, 4 ఉన్న చెరువులు ఈరోజు అన్యాక్రాంతానికి గురై అక్రమంగా లేఅవుట్ చేసి మరి అక్కడ ఇండ్ల నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రాజాధికారం తీసుకొని గత ప్రభుత్వం రాజకీయంగా ప్రతి కుంటను కూలగొట్టి ప్రతి కుంటని సాఫ్ చేసి మరి ఈరోజు అక్కడ లేఅవుట్ చేసి అక్రమంగా లేఅవుట్ చేసి అమ్ముకోవడం జరిగింది. మళ్ళీ పాలమూరులో మహబూబ్ నగర్ జిల్లాలో విశాలమైన జిల్లా. మహబూబ్ నగర్ జిల్లాలో 500 నుండి 650 చెర్లు ఉన్నాయి. దాదాపు గత 10 సంవత్సరాల నుండి ఉన్న ప్రభుత్వంలో 120 నుండి 130 చెర్లు అన్యాక్రాంతం కావడం జరిగింది. మరి వాటిని ఈరోజు ప్రభుత్వం హైడ్రా నుండి మరియు ఏదైతే గుంజుకున్న పొలాలని భూమిని ఆ యొక్క ఎఫ్టీఎల్ని తక్కువ చేసి మరి ఎఫ్టీల్లో ఉన్న భూమిని అక్రమంగా కబ్జా చేసుకోవడానికి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు మరి ధరణిలో పేర్లు ఎక్కించుకున్న వ్యక్తులను ఈరోజు ధరణిలో తీసి ఎంఆర్ఓకి వెళ్ళి లేదంటే కలెక్టర్కి వెళ్ళి ధరణిలకి ఎవరెవరు ఎక్కినాయి, గత 10 సంవత్సరాల కింద పరిపాలించిన నాయకుల యజమానుల పేరు లేకపోతే నాయకుల అనుచరుల పేరు మరి వాళ్ళకి సంబంధించిన చోటమోటా లీడర్ల వాళ్ళ పేర్లు కూడా ఈరోజు ఆ ధరణిలో కూడా చూపిస్తున్నాయి. కనుక మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మరి ఈ మహబూబ్ నగర్ జిల్లాకెళ్ళే మన ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక హైడ్రాని మహబూబ్ నగర్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు హైడ్రా పేరు మీద ఈరోజు గత ప్రభుత్వంలో కబ్జాలు చేసుకున్న లీడర్లు, కబ్జాలు చేసుకున్న ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ గుండెలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కనుక మరి అది చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా టౌన్కి వస్తే దొంగలుకుంటా అని చెప్పి గత ప్రభుత్వంలో పరిపాలించిన రాజకీయ నాయకుల యొక్క అనుచరులు ఈరోజు ఆ దొంగలకుంటని చెరువుని సాఫ్ చేసి నేల చేసి లేఅవుట్ చేసి ఆ కుంటని కూడా అమ్ముకోవడం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మన మహబూబ్ నగర్లో పెద్ద చెరువు అది 119 ఎకరాలు 119 ఎకరాలు ఉన్న పట్ట పొలాలు మొత్తం మిగతాది ఎస్టాబ్లిష్ అయిన భూమిని ఈరోజు 75-76 ఎకరాలుగా దగ్గర ఒత్తి నాలని తక్కువ చేపించి మొత్తం టోటల్గా ఎఫ్టీఎల్ని తక్కువ చేసి ఈరోజు మిగతా భూమి కూడా అన్యాక్రాంతానికి గురైంది. మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మన దాన్ని ఈరోజు సరిగా చేయలేని పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా చెప్తే మన బోయపల్లిలో ఒక చెరువు రోడ్డుకి ఆనుకోనుండి అక్కడున్న విషపూరితమైన
వాయువులతోన విషపూరితమైన వాయువుని నీళ్ళని కిందికి ఇడిచి చేపలు చచ్చిపోవడానికి చేపలు పెంచుకోకుండా ఆ చెరువుని ఈరోజు మొత్తం రోజు రోజుకు వేస్టేజ్ని వేపించి మొత్తం లేవల్ చేసి అక్కడ చెరువుని కనరానియకుండా ఈరోజు చేయడం జరిగింది. ఒకవేళ మీరు కూడా పోయి అక్కడ మీరు కెమెరా పెట్టండి, అక్కడ ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ పాల్కొండ చెరువు రోడ్డు మీదనే ఎస్విఎస్ ఏదైతే బైపాస్ రోడ్ ఉందో ఆ బైపాస్కు మట్టి వేసి ఆ మట్టి కూడా అక్రమంగా ఒక గుట్టని తొలిచి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మట్టిని కూడా 5 ఎకరాలు 4 ఎకరాల భూమిని మీకు ఆడ గోడ కట్టి మొత్తం కబ్జా చేసుకోవడానికి కారణం. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మామనార్లలో ఎన్నో కుంటలు ఎన్నో చెరువులు. మరి అదేవిధంగా కోడూరు ఏదైతే మన 167 ఏదైతే భారత్ మలక్ రోడ్కి సంబంధించిన కోడూరు చెరువుని ఈరోజు అక్కడ బాయిల్ రైస్ని ఏర్పాటు చేసి ఒక బడా వ్యాపారవేత్త మరి ఇట్లాంటివి మొత్తం కలిసి అక్కడ కూడా ఆ బాయిల్ రైస్ వేస్టేజ్ విషపూరితమైన నీరుని వదిలి ఆ కోడూరులో కూడా 100 కేజీల చేపలు చచ్చిపోవడం. మరి వాటిని కూడా నాలల్నే ఆ బాయిల్ రైస్ కూడా కాంపౌండ్ కూడా కట్టుకోవడం, అక్కడ ఉన్న చోటపోట నీళ్ళని కూడా కోడూరు చెరువులో కూడా భూమిని అన్యక్రాంతమైంది. మీరు ఒకసారి ధరణిలో కూడా మీరు చూడండి, అక్కడ కూడా ప్రభుత్వ భూమిని గుంజుకోవాల్సిన అవసరం ఉంది. గుంజేసుకోవాలి. ప్రభుత్వ భూములు అనేది సామాజిక బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు కావాల్సిన సమస్యలపైన వాళ్ళకు కావాల్సిన దాని వనరులపైన ఆ భూమిని గుంజుకొని ఆ పేదవాళ్ళకు సాగు చేసుకోవడానికి కానీ ఇండ్లకు కానీ మిగతాది కానీ ఇంకోటి ఫ్యాక్టరీ ఏదో ఒకటి ప్రభుత్వ పరంగా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ఈ హైడ్రాపైన మొత్తం ఆయన రాష్ట్రంలోనే దేశ చరిత్రలోనే వీటిని చూసి ఆంధ్రప్రదేశ్లో దాని తర్వాత కర్ణాటకలో ఇట్లా మొత్తం అన్ని రాష్ట్రంలో ఉన్న మెయిన్ ఏదైతే మన చెరువుల నుండి ఆధారపడిన రైతులు కానీ మరియు జీవాలు కానీ మన పంట పొలాలు పండించే వాళ్ళు కానీ మరి అక్కడున్న పరిసరాలకు సంబంధించిన జీవాలు పెంచుకొని నీళ్ళు తాగడానికి కానీ బోర్లకు కానీ అదేవిధంగా మళ్ళా మా చేపల సంఘాల చేపల యొక్క కుటుంబాలు జీవనోపాధి చెరువు మీద నీళ్ళపైన ఆధారపడి ఉంటాం. కనుక ఈరోజు లక్షలాది మంది ఈరోజు నిరుద్యోగులం ఉన్నాం, ఉద్యోగాలు లేవు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల వ్యవస్థ ఎక్కువ ఉంది. వాటిని మళ్ళీ చేపలు ఈరోజు కులవృత్తిగా మేము చేపలు పెంచుకొని ఈరోజు మేము దాని మీద ఆధారపడి బతికే జీవించే వాళ్ళం ఉన్నాం. కనుక రాబోయే కాలంలో ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో కరకట్ట కట్టేసేయాలా, కరకట్ట కట్టేసి ప్రభుత్వం భూమిని ప్రతి నెల ఇంత ఎస్టాబ్లిష్ తీసుకున్నాము, ప్రతి సంవత్సరం ఇన్ని చెర్లను కాపాడాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఈరోజు మొత్తం బెస్తా, జాలరి, గంగపుత్ర, ముత్తరాసి, తెలుగు మొత్తం ముదిరాజులు చేపలు పట్టేటోళ్ళం అంతా ఆయనకు సంపూర్ణ మద్దతు కూడా మేము తెలియజేస్తాం. చెరువులను ఏదైతే కాపాడి మాకు జీవనోపాధి కాపాడు వాళ్ళకు 365 రోజులు ఆయన వెంబడే ఉంటామని సందర్భం తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ హైడ్రాని మహబూబ్నగర్ కూడా ఒక సంస్థగా ఏర్పాటు చేసి ఒక డిపార్ట్మెంట్ పరంగా ఇక్కడ ప్రతి జిల్లాలో 33 జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేసి ఆ బ్రాంచ్కి కొంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాటికి ఖచ్చితంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ధైర్యవంతంగా చదువుకున్న వ్యక్తులు ప్రాక్టికల్స్గా అన్నీ తెలిసిన వ్యక్తులను కూడా ఏర్పాటు చేస్తే ఈరోజు చెర్లు, కుంటాలు మరియు పొయ్యే నీళ్లు నాలకు సంబంధించిన నాలలు నిజాం పీరియడ్లో కానీ కాకతీయ పీరియడ్లో కానీ పైన పడే వర్షానికి దెబ్బకు తాకిడికి కిందికి పోయే నీళ్ళని కూడా ఇక్కడ అడ్డం వచ్చిన నాలలకు వచ్చిన భూములను కూడా గుంజుకోవాల్సిన అవసరం ఉంది. సెంటర్కి వెళ్ళి నాలకి వెళ్ళి పక్కకి ఇక్కడ 100 ఫీట్లు అక్కడ 100 ఫీట్లు ఉన్నది ఈరోజు 20 ఫీట్లు 30 ఫీట్లు కానీ తక్కువ చేసి ఇండ్లు నిర్మాణం చేసిన, గ్యారేజ్లు వేసుకున్నారు, ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు. ఇవన్నీ తొలగించాల్సిన అవసరం. మాకు కావాల్సింది న్యాయం. ప్రభుత్వ భూమిని గుంజుకున్న రాజకీయ నాయకులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రిటర్న్గా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ఎంతమంది మత్స్య కార్మికులు ఉన్నాయి, ఇది చెరువులో జీవనోపాధి లభిస్తుంది వాళ్ళకు? మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు ఉమ్మడి 5 జిల్లాలలో కానీ తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా చాలా పెద్దది. జనాభాలో కానీ పెద్దది, గ్రామాలలో కూడా పెద్దది, చెరువులలో కూడా పెద్దది. ఎందుకంటే ఈడ నిజాం పీరియడ్లోనే తెలంగి అనే పదాన్ని తెలుగోడ అనే పదాన్ని నిజాం వాళ్ళు మమ్మల్ని పిలిచేవాళ్ళు. అంటే వీళ్ళు చేపలు పట్టి జీవించేవాళ్ళు కనుక తెలంగి ఇది రా అనే పదాన్ని వాళ్ళు వాడేవాళ్ళు.
అదేవిధంగా ఈరోజు జనరేషన్లో తెలంగాణ తెలుగు లేకపోతే ముదిరాజుగా ఇదో పిలువబడతారు. ప్రాంతాలను బట్టి ఈరోజు కృష్ణమ్మ రిజర్వాయర్ అక్కడి నుండి ఇక్కడ వరకు పేంత రివర్ ఉంటుంది, సముద్రం లాంటి. అక్కడ కూడా వేటాడతాము. మళ్ళీ ప్రతి గ్రామాలలో డంపింగ్ తీసుకొని నీళ్ళు అక్కడ కాలువలు తీసుకొని మిగతా చెరువులు ఏర్పాటు చేయడం, అట్లాంటివి మొత్తం దగ్గర ఒక 6 నుండి 700 చెరువులు ఇప్పుడు చిన్న కుంటలు పెద్ద కుంటలు అన్నీ కలిసి ఈరోజు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడక్కడ చెక్ డ్యామ్లు కూడా ఏర్పాటు చేశారు. చెక్ డ్యామ్లు కూడా అక్కడ సంవత్సరం 6 నెలలు నీళ్ళున్నా కూడా అక్కడ చేపలు ఈడ్చుకొని కూడా జీవనోపాధి కొనుక్తాం. దగ్గర మా 5 లక్షల మంది కుటుంబాలు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో చేపల మీద ఆధారపడి ఉంటాము. మేము మా జనాభా దగ్గర 12 నుండి 16 లక్షల మంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాము. పెద్దగా ఏంటంటే సామాజిక వర్గం ఉంది కనుక మాకు కుల వృత్తి ఒక చేపల వృత్తే కనుక మేము మిగతా మా సభ్యులు చేపల వృత్తితో పాటు కూరగాయలు అమ్ముతాము, అక్కడక్కడ పండ్లు పొలాలు అమ్ముకుంటాము. మళ్ళీ ఏంటంటే అమాలి మూటలు మోసి అమాలి కార్మికులకు కూడా మేమే ఉంటాం. రైట్. ముఖ్యంగా అంటే ఈరోజు హైదరాబాద్ హైడ్రా ఉంది కాబట్టి ఖచ్చితంగా మహబూబ్ నగర్లో కూడా కొన్ని చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీనిపైన సీఎం రేవంత్ ఏం చెప్తారు ఒక మత్స్య కార్మికులుగా? ఆల్రెడీ ఇంతకుముందుకు మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మన మహబూబ్ నగర్ ఎస్పీ గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు హైడ్రాను పాలమూరుకు తీసుకొస్తే కొన్ని చెరువులు తొందరగా రిజల్ట్ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆక్రమించుకొని ఇప్పుడు జాలీలు కట్టుకున్నారు, ఆక్రమించుకొని బునాదులు కట్టుకున్నారు, ఆక్రమించుకొని కొద్ది తడకలతో ఈరోజు రేకులతో షెడ్లు వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కనుక అక్కడ మీరు ఖచ్చితంగా ప్రభుత్వం సిబ్బంది ఏదైతే ఎస్పీ పోలీస్ ప్రొడక్షన్ రెవెన్యూ కలెక్టర్ గారు తీసుకుపోయి ఆ ప్రాంతాల ఆ చెరువుల కాడ పోయి మీరు కరెక్ట్గా చూస్తే పాత మ్యాప్కు గూగుల్ మ్యాప్కు మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ధరలో కూడా ఎవరెవరి పేర్లు ఎక్కినాయి, లేటెస్ట్ ఈ టైంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది మీకు తెలిసిపోతుంది. ఒకటి కాకుండా పాత గూగుల్ మ్యాప్ ఆల్రెడీ నక్సల్ కూడా మీరు చూసే టీపన్లో మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా దాని చెరువులో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఎన్ని నీళ్ళు ఉంటాయి, ఆ ఎఫ్టీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవరు పట్టదారులు ఉన్నారు, ఎవరు పట్టదారు లేరు అనేది ప్రతి సర్వే నెంబర్లు ప్రతి అంగుళం భూమిని మీకు ఖచ్చితంగా తెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం కూడా ఏదైతే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో హైడ్రా ఏదైతే అన్యాక్రాంతమైన చెరువులని హైడ్రా ద్వారా కూడా కూల్చివేస్తున్నారో అక్రమ కట్టిన నిర్మాణ ఇండ్లని, అలాగే మహబూబ్ నగర్ కూడా హైడ్రా తీసుకొచ్చి ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులని కుంటలని ఏదైతే అక్రమంగా నిర్మాణం చేపట్టారో అన్యాక్రాంతమవుతున్న చెరువులని ఖచ్చితంగా హైడ్రా తీసుకొచ్చి ఇక్కడ మత్స్య కార్మికులకు కావాల్సిన జీవనోపాధి ఉన్నటువంటి చెరువులపైన కూడా మీరు ఖచ్చితంగా హైడ్రా తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా నిర్మాణం జరుగుతున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మత్స్య కార్మిక సంఘ నాయకులు గోనెల శ్రీని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. విలేజ్ జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.